ఆంధ్రప్రదేశ్లోని దట్టమైన నల్లమల్ల అడవులు ఎన్నో రహస్యాలకు, పురాణ గాథలకు నిలయం. శ్రీశైల క్షేత్రానికి సమీపంలో వందల అడుగుల లోతైన లోయల మధ్య ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతం ఉంది. అదే భీముని కొలను. అసలు ఈ కొలను వెనుక ఉన్న మహాభారత రహస్యమేమిటో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపరయుగంలో పాండవులు తమ వనవాస కాలంలో ఈ నల్లమల్ల అడవుల్లో సంచరించారని పురాణాలు చెప్తున్నాయి. ఒకరోజు ప్రయాణంలో ద్రౌపదీదేవికి తీవ్రమైన దాహం వేసింది. చుట్టుపక్కల ఎక్కడా ఒక్క నీటి చుక్క కూడా లేదు. అప్పుడు ద్రౌపది దాహాన్ని తీర్చడానికి మహాబలశాలి అయిన భీముడు తన గదతో భూమిని బలంగా బాదాడు. భీముడి గదాఘాతానికి భూమి చీలి అక్కడి నుండి స్వచ్ఛమైన నీటి ప్రవాహం పైకి ఉబ్బి పొంగింది. అలా భీముడు ద్రౌపది దాహం తీర్చడానికి ఏర్పరిచిన కొలనే ఈనాటి భీముని కొలను. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. తూర్పు వైపు నుంచి ఒక సెలయేరు, దక్షిణం వైపు నుంచి మరో సెలయేరు వచ్చి ఇక్కడ ఒకే చోట సంగమించడం ప్రకృతి చేసిన మరో మాయ. కేవలం పురాణాలే కాదు, చరిత్ర ప్రకారం కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పూర్వకాలంలో శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు కాలినడకన వెళ్లే ప్రాచీన మార్గాలలో ఇది ఒక ముఖ్యమైన విడిది కేంద్రం. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి, వందల ఏళ్ల నాటి వృక్షాల మధ్య ఈ కొలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. ప్రకృతి ప్రేమికులకు, అడ్వెంచర్ ఇష్టపడే వారికి ఈ భీముని కొలను ఒక పర్ఫెక్ట్ లొకేషన్. మరి నల్లమల్ల అడవుల్లోని ఈ అద్భుతమైన ప్రదేశాన్ని మీరు ఎప్పుడైనా సందర్శించారా? మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని పురాణ, చారిత్రక మరియు ఆధ్యాత్మిక కథల కోసం మన చిన్నూస్ హెరిటేజ్ హబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.